నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను ప్రియా శర్మ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ కు హస్తగతమైన నున్పూర్ మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ల గైర్హాజరు గాజువాకలో నిర్వాసితులకు ఇంటి పట్టాల పంపిణీ సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్న వైవి సుబ్బారెడ్డి భూపాలపల్లి జిల్లాలో రోడ్డెక్కిన దళితులు దళిత బంధు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ భైంసాలో కొనసాగుతున్న ప్రిన్సిపల్ లెక్చరర్ల వార్ ప్రిన్సిపల్ అసభ్య పదజాలంతో దూషిస్తోందని ఆవేదన హన్మకొండ జిల్లాలో విషాదం ఎస్ఆర్ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య మంచిర్యాల జిల్లా నున్పూర్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ హస్తగతమైంది. డిసెంబర్ 18న మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ కు వ్యతిరేకంగా 18 మంది కౌన్సిలర్లు మంచిర్యాల కలెక్టర్ సంతోష్ కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ జనవరి 12వ తేదీన అవిశ్వాసంపై సమావేశం ఏర్పాటు చేశారు. అవిశ్వాస సమావేశానికి 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. మున్సిపాలిటీలో మొత్తం 25 మంది కౌన్సిలర్లు సభ్యులు ఉండగా ప్రీసైడింగ్ అధికారి మంచిర్యాల ఆర్డీఓ రాములు ఆధ్వర్యంలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో 19 మంది కౌన్సిలర్లు 2 సిపిఐ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేతులు లేపారు. దీంతో ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాసం నెగ్గినట్టు తెలిపారు. 6 బీఆర్సీఎస్ కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానాన్ని ఈరోజు నస్పూర్ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. మరి ఇందుకు గాను 17 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు అదేవిధంగా 2 సిపిఐ కౌన్సిలర్లు కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియడం జరిగింది. ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేసినటువంటి మా తోటి కౌన్సిలర్లందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఏదైతే నస్పూర్ మున్సిపాలిటీలో రానున్న రోజుల్లో పరిపాలన అనేది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మేము మా యొక్క పరిపాలన ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి అంటే మద్దతు తెలిపిన కౌన్సిల్ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఈరోజు నస్పూర్ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. మరి ఇందుకు గాను 17 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్తో పాటు సిపిఐగా మొత్తం 19 మంది కౌన్సిలర్లము ఇవాళ పాల్గొని ఈ కార్యక్రమంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి తెలంగాణ ఉద్యమం ద్వారానే అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ మొట్టమొదటిసారిగా నస్పూర్ మున్సిపాలిటీని సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని వైవి సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ గాజువాకలో అగ్నికుల క్షత్రియ గ్రౌండ్ లో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. కొత్త కర్నివానిపాలెం నిర్వాసితులకు 301 ఓజీ ప్రకారం పట్టాలు పంపిణీ చేశారు. ఫార్మాసిటీ నిర్వాహితులకు కొత్త కర్నవానిపాలెం నిర్వాసితులకు 7,000 మందికి పైగా పట్టాలు పంపిణీ చేశామన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లో ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 348 మంది రైతులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేద రైతుల చిరకాల కోరికను నెరవేరుస్తూ సంపూర్ణ హక్కులను కల్పిస్తూ పట్టాలను పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందజేస్తామని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ తెలిపారు.
ఎల్లమాస అమావాస్య పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దిరెడ్డి గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. వినోద భూమాత పూజలు నిర్వహించి కుస్తీ పోటీలను ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు కుస్తీ పోటీలు చూసేందుకు రావడంతో ఆ ప్రాంతం జనసందోహంగా మారింది. పోటీలలో గెలుపొందిన వారికి వెండి కడియం బహుకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఖండోబా దేవుని పూజలు నిర్వహించిన అనంతరం జాతర చేపట్టారు. మండలంలోనే అతి పెద్ద జాతర ఇక్కడే జరగడంతో సరిహద్దు మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. న్యాయవాదుల పట్ల పోలీసులు దురుసు ప్రవర్తన మార్చుకోవాలని న్యాయవాది క్రాంతి కుమార్ అన్నారు. వృత్తిరీత్యా తమ క్లయింట్లను కలవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చే న్యాయవాదుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అవమానాలకు గురి చేస్తున్నారన్నారు. పోలీసులు తమ దురుసు ప్రవర్తన మార్చుకోవాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ హనుమంతరావు పోలీసులు దురుసు ప్రవర్తనకు వ్యతిరేకంగా గతంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పోలీస్ శాఖకు తమ వంతుగా హెచ్చరికలు జారీ చేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖకు హెచ్చరిక చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దళితులు రోడ్డెక్కారు. దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విడుదలైన నిధులను ఫ్రీజ్ చేశారని, కలెక్టర్ల అకౌంట్లలో ఉన్న నిధులను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో అంగన్వాడీల సమ్మె 32వ రోజుకు చేరుకుంది. మచిలీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం జారీ చేసిన షోకాస్ నోటీసులు దగ్ధం చేశారు. తమకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన ప్రభుత్వం షోకాస్ నోటీసులు జారీ చేయడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన షోకాస్ నోటీసులు వెనక్కి తీసుకుని తమ డిమాండ్లకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్, లెక్చరర్ల మధ్య వార్ కొనసాగుతోంది. ప్రిన్సిపల్ జూషిఫా సుల్తానా తమను అకారణంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ లెక్చరర్లు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ తీరును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తమకు ప్రిన్సిపల్ వేధింపుల నుంచి విముక్తి కలిగించి వెంటనే న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రిన్సిపల్ జూషిఫా సుల్తానా వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని లెక్చరర్లు తెలిపారు. విద్యార్థుల ముందు తమను అవమానపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విద్యాశాఖ కమిషనర్ ఆర్జేడీలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఉన్నతాధికారులు ఇకనైనా కళాశాలను సందర్శించి తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేసే వరకు తాము విధులకు హాజరవ్వమని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తుండగా బీజేపీ నాయకుడిని అంటూ ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులపై మల్కాపూర్కు చెందిన నాగరాజు, నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు తిరగబడ్డారు. తాను బీజేపీ నాయకుడిని అంటూ నాగరాజు అనే వ్యక్తి పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. ట్రాఫిక్ పోలీసుల సమాచారంతో ఎన్టీపీని పోలీసులు నాగరాజు, నారాయణను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిర్మల్ జిల్లాలో అడవి కుక్కలు జింకపై దాడి చేయగా గ్రామస్తులు కాపాడారు. పెంబి మండలం నాగపూర్ గ్రామంలో జింకను అడవి కుక్కలు వెంబడించడంతో జింక గ్రామంలోకి వచ్చింది. గమనించిన స్థానికులు జింకను పట్టుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన ఖాన్పూర్ రేంజ్ ఆఫీసర్ వినాయక్ గ్రామానికి సిబ్బందిని పంపించారు. అడవి కుక్కల దాడిలో జింక కాలుకు గాయం కావడంతో సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స అందించారు. జింకను కాపాడిన నాగపూర్ సర్పంచ్ను, గ్రామస్తులను అటవీ శాఖ అధికారులు అభినందించారు. జనారం అట్లా పంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఖానాపూర్ రేంజ్ పరిధిలో నాగపూర్ బీట్ ఏరియాలో అటవీ ప్రాంతంలో రేస్ కుక్కలు తరమడం వల్ల గ్రామంలోకి వచ్చినటువంటి
చుక్కల దుప్పిని గ్రామస్తులందరూ గమనించి దానికి ఏ విధమైన గాయాలు కాకుండా కాపాడి మాకు ఈ రోజు మార్నింగ్ అవర్స్ అట్లా అప్పచెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు నుంచి బంగారుపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు పుంగనూరు వాసులుగా గుర్తించారు. క్షణికావేశంలో భార్యను భర్త హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. కోటగండ్రేడు గ్రామంలో మునకల సత్యం, లక్ష్మి భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇద్దరికి మాటా పెరిగి గొడవ తీవ్రం కావడంతో కర్రతో తలపై బాదడంతో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కొండగండ్రేడు గ్రామంలో హత్య జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. లక్ష్మి అనే ఒక మహిళని ఆమె భర్త అయిన సత్యం అనే వ్యక్తి కుటుంబ కలహాలతోనే చంపడం జరిగింది. వీళ్ళకి పెళ్ళై సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో సత్యం అనే వ్యక్తి ఈయనకి కొంచెం వ్యసనాలకు బానిసై అప్పులు ఎక్కువగా ఉండడం, భార్య ప్రతిసారి అప్పులు అవుతున్నావు వ్యసనాలు తగ్గించుకోమని చెప్పడంతో భార్య మీద కక్ష పెంచుకొని నిన్న సాయంత్రం సుమారు 7-7:30 సమయంలో పాలు తీయడానికి వాళ్ళ కళ్ళం వద్ద ఉన్నప్పుడు ఒక బలమైన కర్రతో ఆమె తలపైన కొట్టి ఆవిడకి తీవ్ర గాయాలు అవడంతో అక్కడికక్కడే చనిపోయింది. ముద్దాయి గురించి కూడా గాలిన చర్యలు చేపడుతున్నాం. గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామంలో హత్య జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. లక్ష్మి అనే ఒక మహిళని ఆమె భర్త అయిన సత్యం అనే వ్యక్తి కుటుంబ కలహాలతోనే చంపడం జరిగింది. వీళ్ళకి పెళ్ళై సుమారు 20 సంవత్సరాలు. ఈ నెల 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి తమ వంతుగా సూర్యాపేటలోని కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి 200 క్వింటాల బియ్యాన్ని పంపించారు. శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి తమ వంతుగా సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మిడి సోమనరసయ్య తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి హిందువులు ఎదురు చూస్తున్న రోజు వచ్చిందన్నారు. రామ మందిర నిర్మాణం ఈ నెల 22వ తేదీన ప్రారంభోత్సవం కావడం భారతదేశంలోని ప్రతి ఒక్క హిందువుకు పండగ రోజని ఆయన అన్నారు. కార్యక్రమానికి 200 క్వింటాల బియ్యం రైస్ మిల్లర్ అసోసియేషన్ సూర్యాపేట నేను ఆ భగవంతుడు ఆ శ్రీరామునికి సేవ చేయాలని ఒక ఆలోచనతోటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు అందరూ సుఖంగా సంతోషంగా రైతులు అందరూ కూడా ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఆ యొక్క ఇష్టపూర్తిగా ఆ ఇష్టదైవమైన శ్రీరామునికి మేము పంపించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని ఎంపీ శ్రీనివాసులరెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లిందని, రానున్న ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మా మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆధ్వర్యంలో మా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంతో ఇప్పటిదాకా అన్ని రకాలుగా వ్యవసాయదారులు కానీ అన్ని రకాలుగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగా బలపడినారు. ఇంకా నెక్స్ట్ ఈ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయో ఖచ్చితంగా మళ్ళీ మా బీఆర్ఎస్ ఎంపీలందరూ గెలుస్తారని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ తోటి ఉండి ఖచ్చితంగా మళ్ళీ మా ఎందుకొరకంటే ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు ఇప్పుడిప్పుడే వాళ్లకు మళ్ళీ ఆలోచన వస్తున్నది. అందుకే ఖచ్చితంగా మేము మంచి మెజార్టీతోటి బీఆర్ఎస్ ఎంపీలు ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నాం. మాకు భగవంతుని దయ వల్ల ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆశిస్తున్నా.
ఒంటిమిట్ట రామాలయాన్ని నిర్మించిన ఆది జాంబవంతుడికి ఓ మందిరాన్ని నిర్మించాలని టీటీడీని కోరినట్లు వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని, మంచి పరిపాలన సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు మాణిక్య వరప్రసాద్ తెలిపారు. గుంటూరులో అరుంధతి మాత ఆలయాన్ని దర్శించాలని టీటీడీని కోరామన్నారు. ఇక ప్రయత్నాలు ఏం లేవు నాకు. ఇక భగవంతుని వేడుకోవటం నా ప్రయత్నాలు ఏమి లేవు. నేను ఎవరిని అడగను, ఏమీ లేదు. భగవంతుని పూజించుకోవటం, అన్ని రామాలయాల్లో ఆది జాంబవంతుడి గుడిని ఎలా కట్టాలి, దళితులకి మిగతా సమాజంతో ఎట్లా ఇంటిగ్రేట్ అవ్వాలి, దళిత సమాజాన్ని మిగతా సమాజం ఎట్లా కలపాలి, కులాలు లేని మతాలు లేని ఒక ఆధ్యాత్మిక వాతావరణం దేశంలో రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అందుకే రేపు అయోధ్య వెళ్తూ ఉన్నాను. అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టలో పాల్గొని జాంబవంతుడు కూడా గుడి కట్టమని చెప్పేది మనవిగా విజ్ఞప్తి చేపడతాం. నా టికెట్ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, నేనేమీ ప్రయత్నం చేయట్లేదు. అంటే ఒకవేళ సీట్ రాకపోతే రాజకీయాల నుంచి ధార్మిక వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక అదంతా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి పంచాహ్నిక దీక్షలతో 7 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఆలయ ఈవో పెద్దిరాజు అర్చకులు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరించనున్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులకు స్వాగతం పలుకుతూ శ్రీశైలం ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు రహదారి మార్గంలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలలో 2వ రోజు నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 13వ తేదీన భృంగి వాహన సేవ, 14న రావణ వాహన సేవ, 15వ తేదీ మకర సంక్రాంతి పర్వదినం రోజున నంది వాహన సేవ, స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణం, 16వ తేదీన కైలాస వాహన సేవ, 17వ తేదీన యాగ పూర్ణాహుతి, కలశద్వాసన, త్రిశూల స్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ కార్యక్రమాలు, 18వ తేదీన రాత్రి జరిగే పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18 వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలను నిలుపుదల చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ రమణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇవి ఇవాల్టి జిల్లా డైరీ విశేషాలు. రేపు మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.